కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం. జిల్లాలో నారా లోకేష్ పర్యటన. కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేశామన్న మంత్రి లోకేష్. టీచర్గా మారి పాఠాలు చెప్పిన కలెక్టర్. మహిళా దినోత్సవ వేడుకలు, ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు తదితర అంశాలతో కూడిన కర్నూలు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తాను వ్యక్తిగతంగా చొరవ తీసుకొని కృషి చేస్తానని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. మంత్రాలయం పర్యటన సందర్భంగా స్థానిక న్యాయవాదుల బృందం, టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీష్ ఆధ్వర్యంలో లోకేష్ ను కలిశారు. మంత్రి మాట్లాడుతూ కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటును చేయడానికి తాము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చామని నారా లోకేష్ తెలిపారు. వచ్చే వేసవిలో కర్నూలు నగరంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రి టీజీ భరత్ నగరపాలక అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ సిటీకి ధీటుగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రగతి ప్రణాళికలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నవోదయం 2.0పై ప్రచారం చేసేందుకు ప్రచారదాన్ని కర్నూలు జిల్లా మద్య నిషేధ అబార్కరీ శాఖ ఏర్పాటు చేసింది. నగరంలోని ఆ శాఖ జిల్లా కార్యాలయం ఆవరణలో నవోదయం 2.0 రథాన్ని కర్నూలు పర్యవేక్షణాధికారి సుధీర్ బాబు, సహాయక పర్యవేక్షణాధికారులు రామకృష్ణారెడ్డి, రాజశేఖర్ గౌడ్లు జెండా ఊపి ప్రారంభించారు. సిఐ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 110 నాటుసారా ప్రభావిత ప్రాంతాల్లో ప్రచార రథం తిరుగుతుందని, అందులో భాగంగా పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. టమోటా పరిశ్రమ ఏర్పాటు వల్ల రైతులకే కాదు యువతకు ఉపాధి లభిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కనకదిన్నెలో ఏర్పాటు చేయనున్న టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే శ్యాంబాబు మరియు ఎంపీ నాగరాజు కలిసి శంకుస్థాపన చేశారు. పరిశ్రమ కోసం స్థల సేకరణలో కొంత ఆలస్యమైంది. శరవేగంగా పనులు పూర్తి చేయాలని గుత్తేదారులను మంత్రి ఆదేశించారు. తుంగభద్ర దిగువ కాలువ నుంచి కర్నూలుకు వస్తున్న నీటిని కర్ణాటకలోని ఎర్రగుడి రిజర్వాయర్ కు మళ్లించడం అన్యాయమని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. జలచౌర్యంపై టీపీ డ్యాం బోర్డు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఎంపీ నీటి చౌర్యాన్ని అరికట్టాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకూర్లూరులో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఏళ్ల నుంచి పాటిస్తున్న ఆచారం మేరకు గ్రామంలోని పురుషులు స్త్రీ వేషధారణలో దర్శనమిచ్చారు. అనంతరం రతి మన్మథ స్వామికి పూజలు నిర్వహించారు. హోలీ పండుగ రోజు పురుషులు స్త్రీల వేషంలో మన్మథ స్వామిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని, కోరికలు నెరవేరుతాయన్నది ఇక్కడ గ్రామస్తుల నమ్మకం. జన ఔషధ వాడకాన్ని ప్రోత్సహించాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పిలుపునిచ్చారు. నగరంలోని బుధవారపేటలో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రంలో జాతీయ జన ఔషధ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కర్నూలు ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జనరిక్ మందుల గురించి ప్రజల్లో అవగాహన పెరగాలని ఎంపీ సూచించారు. కర్నూలు కలెక్టర్ రంజిత్ భాష ఉపాధ్యాయుడిగా మారి నగరంలోని స్థానిక ఎన్ఏపీ క్యాంపులో ఉన్న నగరపాలక ఉన్నత పాఠశాలలో గణితం సులభంగా అర్థమయ్యేలా 10వ తరగతి విద్యార్థులకు మెలకువలు నేర్పించారు. గణిత శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే చాలా సులభమని, పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులు రాయవచ్చునని ఉదాహరణలతో విద్యార్థులకు కలెక్టర్ వివరించారు. మహిళలు బహుముఖ ప్రజ్ఞావంతులని, అందుకే వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కర్నూలు జాయింట్ కలెక్టర్ బి నవ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సునైనా ఆడిటోరియంలో ఏపీజేఏసీ అమరావతి మానవతా మహిళా విభాగం, ఏపీ రెవెన్యూ అసోసియేషన్, ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ నవ్య మాట్లాడుతూ మహిళలు ఒత్తిడికి దూరంగా ఉండాలన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు మొదటి మెట్టు 10వ తరగతి పరీక్షలు అని, అవి ఖచ్చితంగా పాస్ అవుతామన్న పాజిటివ్ థింక్ లో పరీక్షలు రాయండి. ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు, భయం ఆందోళన చెందవద్దు, ప్రశాంతంగా పరీక్షలు రాయండి. లక్ష్యాన్ని చేరుకోవాలన్న పట్టుదలతో విజయం సాధించండి అని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష 10వ తరగతి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఒత్తిడిని జయించి మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ కలెక్టర్ ఆల్ ది బెస్ట్ విషెస్ అందించారు. ప్రకృతి వ్యవసాయంలో మహిళా సంఘాల సభ్యులు భాగస్వాములై ప్రకృతి వ్యవసాయ విస్తరణకు తోడ్పడాలని కర్నూలు కలెక్టర్ రంజిత్ భాష పిలుపునిచ్చారు. ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం, నవ సార్వత్రిక సూత్రాలు, ప్రకృతి వ్యవసాయ విస్తరణలో మహిళా సంఘాలు ఆచరించాల్సిన సప్త సూత్రాల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఇప్పటిదాకా కర్నూలు జిల్లా మార్చి సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఏప్రిల్ నెల కర్నూలు జిల్లా సమాచార లేఖలో కలుసుకుందాం. కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి మీ రామాంజనేయులు.